కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పార్కులోని గుడిపల్లి రిజర్వాయర్ ను రైతులతో కలిసి సందర్శించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కామెంట్స్ మాట్లాడుతూ కల్వకుర్తి పార్కులో పంటలకు మరో 45 రోజులు నీళ్లు ఇవ్వాల్సి ఉంటుంది. శ్రీశైలం నీటిని చుక్క చుక్క సద్వినియోగం చేసుకోవాలి. అన్ని ప్రాంతాలకు సమానంగా నీళ్లు ఇవ్వాలి. కల్వకుర్తి మోటార్లతో 240 రోజుల పాటు నీటిని పంపింగ్ చేయొచ్చు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అదే లెవెల్లో చేపట్టిన శ్రీశైలంలో బురద వచ్చే వరకు నీటిని తోడే అవకాశం ఉంటుంది. డెడ్ స్టోరేజ్ వరకు నీటిని పంపింగ్ చేయొచ్చు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జూరాల వద్ద చేపడితే నీటిని పంపింగ్ చేయలేం. శ్రీశైలం నుండి 45 రోజుల్లో 90 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు. నీళ్లు లేని చోట పాలమూరు సోర్స్ పెట్టమని అంటారు. నీళ్లు ఉన్న శ్రీశైలంను ఆంధ్రాకు ధారాదత్తం చేయడానికి ఎలా మాట్లాడతారు? కల్వకుర్తి పంపింగ్ ఇవాల్టికి కొనసాగుతుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా మార్చి ఆఖరు వరకు పంపింగ్ చేయొచ్చు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పడావు పెట్టింది ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడం లక్ష్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీకారం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసంపూర్తిగా ఉన్న కేఎల్ఐ ప్రాజెక్టు పథకానికి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్, టన్నులు, కాలువలు, పవర్ లైన్స్, సర్జిఫుల్ పంప్ హౌస్ లో మోటార్స్ పూర్తి చేసి 4 లక్షల ఎకరాకు సాగునీళ్లు మరియు కాలువల ద్వారా భూగర్భ జలాల ద్వారా మరో 1 లక్ష ఎకరాకు మొత్తం 5 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించారని అన్నారు. ఒక సబ్ డివిజన్ కార్యాలయం మాత్రం నార్కండ్లో 60 లక్షల రూపాయలతో మంజూరు చేసి గాలికి వదిలేసినారు, చేతులు దులుపుకున్నారు. మళ్ళీ 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాతనే ఆ ఒత్తిడితోనే మొక్కుబడిగా ఈ ప్రాజెక్టును ప్రారంభించినారు. చంద్రబాబు నాయుడు గారి కాలంలో, టీడీపీ హయాంలో, అది కూడా ఆనాటి మంత్రివర్గంలో ఉండేటువంటి ఈ ప్రాంతపు నాయకుడు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు పట్టుబట్టి మా ప్రాంతానికి కావాలని జిద్దు చేసినందుకు కంటి తుడుపు చర్యగా ఈ కనిపించేటువంటి గుడిపల్లి రిజర్వాయర్ ఒక కట్టను, ఇది కేవలం కేసీఆర్ హయాంలో కట్టినటువంటి ఒక చెక్ డ్యామ్ కు సమానం కాదు. 1 టీఎంసీ నీళ్లు కూడా లేవు ఇందులో. దాని కెపాసిటీ 0.95 టీఎంసీ మాత్రమే. 10 టీఎంసీల రిజర్వాయర్ ఇక్కడ కట్టుకునే అవకాశం ఉన్నా ఆనాడు సమైక్య పాలకులు దాని కంటి తుడుపు చర్యగా 1 టీఎంసీ కంటే తక్కువ నిర్మాణం చేసినారు. జోనల్బోడు 1-2 టీఎంసీలు, ఏలూరు కూడా 1 టీఎంసీ కంటే తక్కువే. అంటే మొత్తం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ఆనాటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించినటువంటి రిజర్వాయర్లు, పూర్తి చేసినటువంటి రిజర్వాయర్లు కేవలం 4 టీఎంసీల లోపే. అంటే 4 పంపులను పెట్టి పంపింగ్ చేసినా కూడా నీళ్లను వాడుకోలేనటువంటి ఒక దుస్థితిని పెట్టే ఆ రకంగా స్కీమ్ తయారు చేసింది. అయితే ఇందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సరే నీటి కష్టాల కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, కొట్లాడినాం, తెలంగాణ వచ్చింది. కేసీఆర్ నాయకత్వం